సీజన్కు అనుగుణంగా వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. మారిన వాతావరణంతో అనేక రకమైన అలర్జీలు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వేసవిలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈ సీజన్లో పుప్పొడితో అలర్జీలు ఏర్పడితే, వర్షాకాలంలో తడి వెదర్తో వృద్ధి చెందే ఫంగస్, బ్యాక్టీరియాలతో అలర్జీలు వస్తాయి. ఇక ఇప్పుడు శీతాకాలం. ఈ కాలంలో దుమ్ము, పొగమంచు కారణంగా అలర్జీలు వస్తూ ఉంటాయి. శీతాకాలంలో దుమ్ము తక్కువ ఎత్తులో వీస్తుంది. అందులోనూ సిటీల్లో రోడ్లపై దుమ్ము ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వాహనం వెళ్ళిందంటే చాలు, ఆ వాహనం వెనుక వచ్చే వారి పరిస్థితి మామూలుగా ఉండదు. అంతా దుమ్ముమయం అవుతూ ఉంటుంది. ఈ దుమ్ములో అనేక రకాల సూక్ష్మ పురుగులు ఉంటాయి. ఇవి డస్ట్ అలర్జీని కలిగిస్తాయి. దీంతో ఒక్కసారిగా దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం, కళ్ళలో నీరు రావటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కోసారి ఈ అలర్జీని ఎదుర్కోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ అలర్జీలను ఎదుర్కోవడానికి ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. మరి చలికాలంలో ఏర్పడే ఈ డస్ట్ అలర్జీలను ఆయుర్వేద పద్ధతిలో ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంటింట్లో ఉంటే ఒక శక్తివంతమైన మసాలా పసుపు. దీన్నే సంస్కృతంలో హరిద్ర అంటారు. ఇది డస్ట్ అలర్జీ సహా అనేక అనారోగ్యాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. పర్యావరణం కారణంగా ఏర్పడే ఇరిటేషన్, దగ్గు, నొప్పులను పసుపు ఇట్టే తగ్గించేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగితే డస్ట్ అలర్జీని ఇట్టే నివారించవచ్చు. ఇక తులసి ఆకులతో డస్ట్ అలర్జీతో సహా అనేక శ్వాసకోశ ఇబ్బందులను నివారించవచ్చు. ఎందుకంటే తులసి ఆకుల్లో బయోయాక్టివ్, యాంటీమైక్రోబియల్ మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో మరిగించి ఆ నీటిని డిస్టిల్ చేసి తులసి హెర్బల్ టీని తయారు చేసి తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్, డస్ట్ అలర్జీల సంకేతాల నుంచి ఉపశమనం పొందవచ్చు. నల్ల జీలకర్ర యాంటీ మైక్రోబయాల్ ఏజెంట్ల స్టార్ హౌస్. ఇది శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్, వాపును అడ్డుకుంటుంది. నల్ల జీలకర్రను సంస్కృతంలో కృష్ణ జీరక అని కూడా పిలుస్తారు. ఈ జీలకర్ర నూనె అలర్జిక్ రినిటిస్కు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఈ నూనెను ముక్కు, గొంతుపై రోజుకు 2 సార్లు రాసి మసాజ్ చేయటం వల్ల ముక్కు, నోటి భాగాల డీకంజెషన్లో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో యోగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేక రకాల మానసిక, శారీరక సమస్యలను సాల్వ్ చేసే ఒక గొప్ప థెరపీ యోగా. అలర్జీలను సైతం నయం చేసే ఆసనాలు యోగాలో చాలానే ఉన్నాయి. అర్ధచంద్రాసన, పవనముక్తాసన, వృక్షాసన, సేతుబంధాసన అలర్జీలకు ప్రయోజనకరమైన యోగాసనాలు. ఇక ప్రాణాయామం అలర్జీ కారకాలకు శరీరం గురికాకుండా ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది శారీరక కణాలకు సరైన పోషణ అందిస్తుంది, వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది.